Praise the Lord Jesus. Welcome to BSNK ఫ్రీ థియాలజీ క్లాసెస్. మనందరం కూడా ఈ రోజుల్లో ఎక్లీషియాలజీ అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. అంటే సంఘ శాస్త్రము. దాన్ని చాలా సుదీర్ఘంగా, చాలా లోతుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు చాలా అంశాలని డీటెయిల్గా నేర్చుకుంటూ వచ్చాం. ఎల్డర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎల్డర్స్ని ఎలా అపాయింట్ చేయాలి అనే విషయాల గురించి బైబిల్ ఏం బోధిస్తుంది అన్న దాని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు దానికి సంబంధించి కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అందరికీ సాధారణంగా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, వాటికి బైబిల్లో ఉన్న ఆన్సర్స్ ఏంటి అని మనం చూద్దాం. నెక్స్ట్ వీక్ మరలా మనము ఏం చేయబోతున్నాం అంటే ఎల్డర్స్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని, ఒక్కొక్క క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికేషన్ అర్థం ఏంటి, అది ప్రాక్టికల్గా ఏ విధంగా వారి జీవితాల్లో అది కనబడాలి అన్న దాని గురించి నెక్స్ట్ వీక్ నుంచి మనము ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్లో ఉన్న ఈచ్ క్వాలిటీని మనం స్టడీ చేయబోతా ఉన్నాం. బట్ దానిలోకి వెళ్ళే ముందుగా అసలు ఎల్డర్స్ సెలక్షన్, అపాయింట్మెంట్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఇక మనకి ఎటువంటి డౌట్స్ ఉండకుండా ఒక క్లారిటీ వచ్చే విధంగా కొన్ని ప్రశ్నలకి మనం జవాబులు చూద్దాం. అందుకే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇన్ సెలెక్టింగ్ అండ్ అపాయింటింగ్ చర్చ్ ఎల్డర్స్. ఓకే, నెక్స్ట్. న్యూ ఎల్డర్స్ ఆర్ నెవర్ అపాయింటెడ్ బై ఎగ్జిస్టింగ్ ఎల్డర్స్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక సంఘానికి ఆల్రెడీ ఎల్డర్స్ ఉన్నారు, ఇంకా ఎల్డర్స్ అవసరత ఏర్పడింది, న్యూ ఎల్డర్స్ యొక్క అవసరత ఏర్పడింది. అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఆల్రెడీ అక్కడ పాత ఎల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళే కొత్త ఎల్డర్స్ని నియమించవచ్చా, అంటే పాత ఎల్డర్స్ కొత్త ఎల్డర్స్ని నియమించవచ్చా అన్న గనక మనం ఆలోచన వచ్చినట్లయితే, డౌట్ వచ్చినట్లయితే, అది అట్లాంటిది బైబిల్లో మనకు ఎక్కడా కనబడదు. ఎల్డర్స్ అపాయింటింగ్ ఎల్డర్స్ ఈజ్ ఎ స్ట్రేంజ్ ఐడియా. ఎల్డరే ఇంకొక ఎల్డర్ని అపాయింట్ చేయడం అనేది బైబిల్లో మనకి ఎక్కడా కనబడదు. అలాంటి ఆలోచనే బైబిల్కి సంబంధించి చాలా స్ట్రేంజ్ ఐడియా అని మనం చెప్పాలి. ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఒకవేళ కనుక అలాంటిది ఎక్కడ జరిగితే, ఓన్లీ ఫేవరెట్ పీపుల్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఎల్డర్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్. అప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి పాత ఎల్డర్స్ ఏం చేస్తారు, వాళ్ళే కనుక ఎల్డర్స్ని అపాయింట్ చేయాల్సిన పరిస్థితి వస్తే, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఎల్డర్స్గా అపాయింట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒక ఎల్డరు ఇంకొక ఎల్డర్స్ని అపాయింట్ చేయడం అనేది బైబిల్లో మనం చూడం. ఎల్డర్స్ ఆర్ ఆల్వేస్ అపాయింటెడ్ బై మిషనరీస్ ఆర్ అపాజల్స్. బైబిల్లో మనం చూసేది ఏంటంటే, ఎల్డర్స్ని ఎవరు నియమిస్తారంటే సంఘము గుర్తిస్తుంది, కానీ వారిని నియమించేది ఎవరంటే మిషనరీస్, అంటే అపోస్తలులు. బైబిల్లో మనం చూసిన అపోస్తలులే సంఘాలకి సంఘ పెద్దలను నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్డర్స్ని నియమించినట్టుగా ఎక్కడా కూడా మనకు బైబిల్లో కనబడదు. సో కాబట్టి ఒక సంఘానికి ఆల్రెడీ చాలా కాలం నుంచి ఎల్డర్స్ ఉన్నప్పుడు, కొత్త ఎల్డర్స్ కావాల్సి వచ్చినప్పుడు, పాత ఎల్డర్సే కొత్త ఎల్డర్స్ని అపాయింట్ చేయడం అనేది బైబిల్లో మనకి ఎక్కడా కనబడదు. కాబట్టి బైబిల్లో మనం కనబడిన దాన్ని, బైబిల్ మనకి సజెస్ట్ చేయని దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇది ఒక సాధారణంగా జనాలకు వచ్చేటువంటి డౌట్. దాన్ని ఇక్కడ మనము క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్, తర్వాత ఎల్డర్స్ అపాయింట్మెంట్ విషయంలో వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్
ఒక హెచ్చరిక ఏంటంటే hastiness. Hastiness to appoint elders is to be avoided. Paul told Timothy, do not lay hands on anyone hastily. మొదటి తిమోతి 5:22లో మనం చూస్తే, త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, తొందరపడి ఎవరి మీద కూడా నువ్వు చెయ్యి వేయవద్దు, హస్త నిక్షేపణ చేయవద్దు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఎల్డర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళ తల మీద మిషనరీస్ చేతులు వేసి ఏం చేస్తారు, వరకు ప్రార్థన చేసి దేవుడు వాళ్ళకి అప్పగించిన ఆ యొక్క ఎల్డర్ పనికి వారిని అప్పగిస్తారు. ఇక్కడ తిమోతికి పౌలు చెప్పిన పని ఏంటంటే, నిన్ను ఆ సంఘంలో ఎందుకు పెట్టానంటే ఎల్డర్స్ ని అపాయింట్ చేయమని నేను అక్కడ పెట్టాను కాబట్టి, నువ్వు తొందరపడి ఎవరిని పడితే వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టేసి హస్త నిక్షేపణ చేసేసి ఎల్డర్స్ గా చేయొద్దు. ఎల్డర్స్ గా ఒక వ్యక్తిని అపాయింట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండు, చాలా కేర్ఫుల్ గా ఉండు, ఈ విషయంలో అస్సలు తొందరపాటు పనికిరాదు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మన సంఘాల్లో కూడా ఎల్డర్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎల్డర్స్ ని అపాయింట్ చేసుకునేటప్పుడు తొందర అనేది ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. ఒకవేళ మనం తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని ఎల్డర్గా నియమించుకున్నట్లయితే, ఎవరైతే ఎల్డర్గా నియమించబడతారో వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఎవరైతే వాళ్ళని హస్త నిక్షేపణ చేసి ఎల్డర్గా నియమిస్తారో వాళ్ళు కూడా ఆ తప్పిదంలో పాలిభాగస్తులు అవుతారు అన్న విషయాన్ని పౌలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ముందుకెళ్దాం. Hastiness may result in overlooking many and information related to the person on whom the hands are to be laid. తొందరపడి హస్త నిక్షేపణ చేసి ఒక వ్యక్తిని ఎల్డర్గా అపాయింట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఓవర్లుక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని సరిగా గమనించకపోయే ప్రమాదం ఉన్నది. It takes time and patience to evaluate the suitability of a person for the office of an elder. ఎల్డర్ అనేటువంటి ఒక ఆఫీస్కి ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు చాలా టైం పడుతుంది, చాలా సహనం అవసరం. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఆఫీస్కి సూటబుల్ పర్సనా కాదా అనేది మనము ఇవాల్యుయేట్ చేయాలి. A little delay in appointing a person may save unnecessary pain for both the appointer and the appointee. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, ఎల్డర్స్ ని అపాయింట్ చేసే విషయంలో కొంచెం ఆలస్యమైనా పర్లేదు, కానీ తొందరపడకూడదు. తొందరపడినట్లయితే మనము చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది. తొందరపడి ఒక వ్యక్తిని అపాయింట్ చేసినట్లయితే అన్నెసెసరీ పెయిన్ ని భరించాల్సి వస్తుంది. ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళు బాధపడతారు, ఈయన ఎల్డర్ అయినందుకు సంఘము బాధపడుతుంది. కొన్నిసార్లు అపాయింట్ చేయబడిన వాడు కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. Paul advises Timothy to avoid the danger of partaking the sins of others. అంటే తొందరపడి ఒక రాంగ్ పర్సన్ ని ఎల్డర్ గా అపాయింట్ చేసినట్లయితే, ఆ రాంగ్ పర్సన్ అపాయింట్ చేసినటువంటి గాను ఆ పాపంలో ఎవరు పాలిభాగస్తులు అవుతారంటే అపాయింట్ చేసిన వ్యక్తి కూడా పాలిభాగస్తుడు అవుతాడు ఆ పాపములో. అందుకనే పౌలు తిమోతితో స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నాడు, తొందరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయవద్దు, తొందరపడి ఎవరు పడితే వాళ్ళని ఎల్డర్గా నువ్వు అపాయింట్ చేయొద్దు. టైం తీసుకో, ఓపికతో అన్ని కోణాల్లో పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపుతో
కేర్ఫుల్గా చేయాల్సిన పని, ఇందులో అసలు తొందర పనికిరాదు అని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. When the appointer overlooks certain disqualifications or sins in the life of an appointee and hastens to appoint him as an elder, the appointer is responsible for the evils or mistakes caused by the oversight, failure to notice something. ఏమవుతుంది చూడండి, ఎప్పుడైతే అపాయింట్ చేసేటువంటి మిషనరీస్ తొందరపడి అపాయింట్ చేసిన, లేదా ఆ వ్యక్తిలో ఎల్డర్కు ఉండే క్వాలిఫికేషన్స్ లేవు, పైగా ఎల్డర్స్కి ఉండటానికి క్వాలిఫికేషన్స్కి వ్యతిరేకంగా తన జీవితం ఉంది, లేకపోతే పాపంతో ఆ వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తిని తొందరపడి అపాయింట్ చేసినట్లయితే ఆ రాంగ్ పర్సన్ని, ఆ పాపిస్టి పర్సన్ని, ఆ తప్పుడు పర్సన్ని ఎల్డర్గా అపాయింట్ చేసినటువంటి పాపంలో అపాయింట్ చేసిన వ్యక్తి కూడా పాలిభాగస్తుడవుతాడు. కాబట్టి ఆ మిస్టేక్ ఎన్నిటికీ సంఘాల్లో జరగకుండా ఉండాలంటే తొందరపడకూడదు. నెక్స్ట్ slide. Another important truth to observe concerning the appointment of elders is that they are appointed from among the believers of the church where they are members. ఈ సంఘంలో ఎల్డర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే, ఎక్కడో వేరే సంఘాల నుంచి తీసుకురాం. ఆ సంఘములో ఉన్న సభ్యులలోంచే, ఆ సంఘంలో ఉన్న సభ్యుల్లోంచే ఎల్డర్స్ రావాలి. ఎల్డర్స్ అంటే బయట సంఘాల నుంచి తీసుకురావడం కాదు, వేరేగా స్పెషల్ బయట ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ సంఘానికి ఎల్డర్స్ని నియమిస్తామో ఆ సంఘంలో ఉన్న మెంబర్స్ నుంచే ఎల్డర్స్ రావాలి. అమాంగ్ ద బిలీవర్స్ ఆఫ్ దట్ సేమ్ చర్చ్ ఎల్డర్ షుడ్ బి రైజ్డ్ ఆర్ అపాయింటెడ్. చూడండి, అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28 వచనం మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మందలోంచి మిమ్మల్ని లేపడం జరిగింది. ఆ మందకే మీరు అధ్యక్షులుగా ఉన్నారు. సో ఈ వాక్యం మనకు క్లియర్గా తెలియజేసే విషయం ఏంటంటే, ఏ సంఘంలోంచి ఏ సంఘంలో ఎల్డర్స్ అయితే అవసరత ఉన్నదో ఆ ఎల్డర్స్ ఎక్కడి నుంచి రావాలంటే, ఆ సంఘము, ఆ మందలో నుంచి, ఆ సభ్యుల్లో నుంచే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తుల్ని ఎంచుకొని మిషనరీస్ చేత అపాయింట్ చేయబడి ఎల్డర్స్గా అక్కడ నియమించబడాలి. అంతే తప్ప బయట నుంచి తీసుకురావడం, వేరే సంఘాల నుంచి ఇక్కడ ఎల్డర్ని పెట్టడం అట్లా చేయకూడదు. ఏ సంఘానికి ఆ సంఘ సభ్యుల్లోంచే ఎల్డర్స్ అనేవాళ్ళు ఏర్పడాలి. ఆ యొక్క సంఘంలో నుంచే, ఆ సంఘ సభ్యుల్లోంచే ఎల్డర్స్ అపాయింట్మెంట్ అనేది జరగాలి. సో అది మనం బైబిల్లో చూసేటువంటి ఒక ఇంపార్టెంట్ ట్రూత్స్. నెక్స్ట్, సజెస్ట్ దట్ ఎల్డర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్లాక్. ఇక్కడ మనం చూస్తే ఆ ఎల్డర్స్ ఆ మందకు సంబంధించిన వారు అని, ఆ మందలో భాగము అన్నది మనం చూస్తాం. ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎన్ హో, ఇన్ విచ్ అండ్ నాట్ ఓవర్ విచ్. ఇన్ విచ్, ఆ మందలో నుంచి అన్నది తప్ప మంద పైన అనేది మనం చూడట్లేదు. మందలో నుంచి అన్న మాటని మనకి ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది మనకి తెలియజేస్తుంది. సజెస్ట్ దట్ ఎల్డర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్లాక్. ఎల్డర్స్ అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు ఆ మందలో భాగమైన వారై ఉండాలి. ద సిస్టమ్ ఆఫ్ ఎ పాస్టర్ కమింగ్ ఫ్రమ్ ఎనదర్ కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ బిబ్లికల్. ఎవరో ఎక్కడో ఒక సంఘంలోంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ సంఘంలో పాస్టర్ ఈయనే అని చెప్పేసి నియమించడం అనేది
వాక్యానికి విరుద్ధం. సంఘానికి పాస్టర్స్ ఎవరే అంటే ఎల్డర్సే కదా. ఆ ఎల్డర్స్ ఎక్కడి నుంచి రావాలంటే ఆ మందలోంచి, ఆ సంఘములోంచి, ఆ సంఘ సభ్యత్వంలో ఉన్న వారిలో నుంచి ఎల్డర్స్ అనేవారు రావాలి తప్ప ఎక్కడో ఒక ఆయన్ని ముక్కు మొహం తెలియని ఆయన తీసుకొచ్చి లేదా వేరే సంఘాన్ని తీసుకొచ్చి ఈయనే మీ పాస్టర్ అని నియమించడం అనేది మనకు బైబిల్లో కనబడదు. The apostles Paul and Barnabas appointed elders in every church they established during the first missionary journey. They have set apart men from among the church to shepherd the flock. In Bible times, elders came from within the church. చూడండి, అపోస్తల కార్యములు 14:23, తీతుకు రాసిన పత్రిక 1:5లో మనం చూస్తే ఈ సత్యం మనకి ఇట్టే బోధపడుతుంది. ఏంటది? అపోస్తల కార్యం 14:23 చదువుదాం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి, ప్రతి సంఘంలో వారికి పెద్దలను, ఏ సంఘంలో నుంచి ఆయా సంఘానికి ఏం చేశారు? వాళ్ళు పెద్దల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తీతుకు 1:5లో కూడా మనం చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగున వాటిని ప్రతి పట్టణంలోను పెద్దలు నియమించు. ఏ పట్టణంలో సంఘం ఉందో ఆ సంఘంలో ఉన్న సభ్యుల నుంచి ఏం చేయాలా? పెద్దల్ని నియమించాలి అన్న విషయము పౌలు తీతుకు చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. సో ఈ ఎల్డర్స్ ఎక్కడి నుంచి రావాలి? ఏ సంఘంకి ఎల్డర్స్ అపాయింట్ చేయబడుతున్నారో ఆ సంఘం సభ్యుల్లోంచే ఎల్డర్స్ రావాలి. ఇది మనకి ఈ విషయంలో మనం ఇక మనకి డౌట్స్ ఉండకూడదు. అందుకే ఇది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్ హౌ మెనీ ఎల్డర్స్ ఏ చర్చ్ మస్ట్ హ్యావ్? ఇప్పుడు ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సంఘానికి ఎంతమంది ఎల్డర్స్ ఉండాలి? Another practical question often raised by people is how many elders a church could have. The Bible does not set any upper limit. ఒక సంఘానికి ఎంతమంది ఎల్డర్స్ ఉండాలి అన్న విషయంలో ఇంతే ఉండాలి అని అప్పర్ లిమిట్ అంటే ఏంటంటే పైన ఉన్నటువంటి లిమిట్ ఏం చెప్పట్లేదు. అంటే ఎంతమంది కంటే ఎక్కువ ఉండకూడదు అని అట్లా బైబిల్ ఏం చెప్పట్లేదు. కానీ ఏం చెప్తుందంటే, ఫర్ ద నంబర్ ఆఫ్ ఎల్డర్స్ బట్ ద మినిమం మస్ట్ బి 2 or more. మ్యాక్సిమం ఎంతమంది ఉండాలని బైబిల్ చెప్పట్లేదు, కానీ మినిమం ఎంతమంది ఉండాలో చెప్తుంది. ఎంతమంది? ఎక్కడ చూసిన బైబిల్లో మనం ఏం చూస్తాము? పెద్దలు, ఎల్డర్స్ అనే ప్లూరల్ వర్డ్ మాత్రమే మనం చూస్తాం. సంఘాలన్నిటికీ పెద్దలను ఏర్పరిచారు. పెద్దను కాదు, పెద్దలను. పెద్దలు అనేది బహువచనం కాబట్టి మినిమం 2 లేదా 2 కంటే ఎక్కువ. మినిమం 2, బహువచనం అంటే 2 ఉండాలి కదా. ఇంకా 2 కంటే ఎక్కువ అంటే 3 పైనుంచి ఎంతైనా 2 నుంచి మినిమం నెంబర్ 2 ఉండాలి. ఒక సింగిల్ పర్సన్ ఎల్డర్గా అపాయింట్ చేయకూడదు. ఎల్డర్స్ ఉండాలి ఖచ్చితంగా. అపాయింట్ చేయాల్సి ఎల్డర్స్ని అపాయింట్ చేయడం కనీసం 2 ఉండాలి. ఇక మ్యాక్సిమం ఎంత అనేది బైబిల్ చెప్పట్లేదు, కానీ మనం ప్రాక్టికల్గా కొన్ని చూద్దాం. ఫర్ ప్రాక్టికల్ రీజన్, ఫర్ స్మూత్ ఆపరేషన్ ఇట్ మస్ట్ బి 3 or more. ఇంకొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి చూసినట్లయితే మినిమం 3 ఉంటే ఇంకా మంచిది. 3 కంటే ఎక్కువ, 3 కంటే ఎంతమంది ఉండొచ్చు, మినిమం 3 ఉంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇఫ్ డిసగ్రిమెంట్ హ్యాపెన్స్ అమాంగ్ ద ఎల్డర్స్, దే ఆర్ ఓన్లీ 2 ఎల్డర్స్, దే ఆర్ ఇన్ లింబో. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక 2 ఎల్డర్స్ మధ్య ఒక సంఘానికి 2 ఎల్డర్స్ ఉన్నారు. ఏదైనా విషయంలో భేదాభిప్రాయం వస్తే ఒకరు ఒక వైపు, ఇంకొక వైపు ఎటువంటి ప్రమాదం ఉన్నది. సో ద చర్చ్ కెనాట్ గో ఫార్వర్డ్. చర్చ్ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఇఫ్ దేర్ ఆర్ 3 elders, the minority has to go along with the majority. 3 ఉంటే ఏమవుతుంది? ఒక భేదాభిప్రాయం వచ్చింది,
ఒక ఎల్డర్ ఒక పొజిషన్లో ఉన్నాడు, ఇంకొక ఎల్డర్ ఇంకో పొజిషన్ ఉన్నాడు, ఇంకొక మూడో ఎల్డర్ ఉంటాడుగా, ఇటువైపు కానీ ఉండాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళు మైనారిటీ అవుతారు, ఇంకొక ఎల్డరు ఎవరికైతే సపోర్ట్ చేసే వాళ్ళు మెజారిటీ అవుతారు. అప్పుడు మెజారిటీని కన్సిడర్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదే ఇద్దరే ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం ఉన్నట్లయితే డివిజన్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ముగ్గురు ఉన్నట్లయితే ఏమవుతుందంటే కొంచెం సేఫ్గా ఉండటానికి, లేకపోతే ఆ వ్యక్తి వీళ్ళిద్దరిని ఇవాల్యుయేట్ చేసి ఏది కరెక్ట్ అని ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు మెజారిటీ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ప్రాక్టికల్ వేలో మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ సజెస్టెడ్ బై సమ్ పీపుల్ దట్ ఫర్ ఎవ్రీ 10 ఫ్యామిలీస్ దేర్ మే బి ఎన్ ఎల్డర్. ప్రతి 10 కుటుంబాలకి ఒక ఎల్డర్ ఉంటే బాగుంటుందని చాలా మంది సంఘ శాస్త్ర నిపుణుల యొక్క అభిప్రాయం. ప్రతి 10 కుటుంబాలకి అంటే మ్యాక్సిమం ఎంతమంది ఎల్డర్స్ ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడినట్లయితే ప్రతి 10 కుటుంబాలకి ఒక ఎల్డర్ ఉంటే బాగుంటుంది. ఆ 10 కుటుంబాలని ఎల్డర్ కేర్ తీసుకోవడానికి కానీ, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉన్న ఈయన్ని అప్రోచ్ అవ్వడానికి కానీ ఈయనకి ఈజీ అవుతుంది, వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. టు సర్వ్ ఆల్ ద పాస్టోరల్ నీడ్స్ ఆఫ్ ది బిలీవర్స్. అంటే విశ్వాసుల యొక్క అవసరతలు, మంద యొక్క అవసరతలు తీర్చడానికి, పాస్టోరల్ వర్క్ జరగడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇట్ టేక్స్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ ఎల్డర్స్ ఫర్ ఏ చర్చ్. అట్లా ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఎల్డర్స్, 10 కుటుంబాలకు ఒక ఎల్డర్ ఉంటే బాగుంటుంది. The idea of having an elder for every 10% of the members is a wise idea. ప్రతి 10 కుటుంబాలకి లేదా 10% ఆఫ్ ది చర్చ్ మెంబర్స్కి ఒక్కొక్క ఎల్డర్ ఉండడం అనేది ఒక తెలివైనటువంటి ఆలోచనగా మనము చూడవచ్చు. ఈవెన్ దో ఇట్ కెనాట్ బి కాల్డ్ ఏ బిబ్లికల్ ఐడియా. బైబిల్లో మనకి ఇట్లా 10 కుటుంబాలకి ఒక ఎల్డర్ని పెట్టుకోవాలని బైబిల్ చెప్పట్ల. ఒక విషయం గమనించాల్సింది, బైబిల్ కేవలం ఒక 10 కుటుంబాలకి ఎల్డర్ ఉండాలి అని బైబిల్ ఎక్కడ చెప్పడు. ఇదేంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. అంటే ఎంతమంది ఎల్డర్స్ ఉండాలి ఒక సంఘానికి అన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న ఫ్యామిలీస్ని బట్టి ఒక్కొక్క 10 కుటుంబాలకి ఒక ఎల్డర్ ఉంటే చాలా సులువుగా వాళ్ళు పరిచర్య చేయడానికి, వాళ్ళ సర్వీసులు అందించడానికి, ప్రజల యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులకు బాగోగులు తెలుసుకోవడానికి, ఇంకొంచెం మంచిగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి బాగుంటుందనేటువంటి ఒక తెలివైన ఆలోచన ఇది. ఓకే. తర్వాత సమ్ హ్యావ్ సజెస్టెడ్ దట్ 10 ఫ్యామిలీస్ కుడ్ సపోర్ట్ అన్ ఎల్డర్ ఫుల్ టైం. ఒకవేళ ఎల్డర్ కనుక సంపూర్ణ సేవకు సమర్పించుకునే వ్యక్తి, నేను సంపూర్ణమైన ఎల్డర్గా ఉంటూ ఇక సంఘంలో ఉన్న ప్రజల్ని, సంఘంలో ఉన్నటువంటి పనుల్ని పూర్తిగా నేను చూసుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థనలోనే గడుపుతూ, పరిచర్లోనే నేను ఉంటాను అని ఎవరైనా ఒక ఎల్డర్ కనుక సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే ఈ 10 ఫ్యామిలీస్ ఆ ఒక ఎల్డర్ని సపోర్ట్ చేయొచ్చు కదా. సపోర్ట్ చేసినప్పుడు కూడా అది చాలా ఆ ఎల్డర్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ 10 ఫ్యామిలీస్ విల్ టైత్ టు ది ఎల్డర్, ద ఎల్డర్ విల్ హ్యావ్ ది సేమ్ ఇన్కమ్ దట్ 10 ఫ్యామిలీస్ హ్యావ్. 10 కుటుంబాలు కలిసి వారి దశంభాగాలు ఇచ్చినట్లయితే ఆ 10 కుటుంబాలు యావరేజ్గా వాళ్ళు సంపాదించే ఇన్కమ్ ఈ ఎల్డర్ కూడా సంపాదించినట్టుగా మనకి అవుతుంది కదా. కాబట్టి ఎల్డర్కి ఇబ్బంది ఉండదు, అట్లాంటి టైంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమి కలగదు. ఈ 10 ఫ్యామిలీస్ కలిసి ఆ ఒక్క ఎల్డర్ని కేర్ తీసుకున్నట్లయితే ఆయన కూడా వీళ్ళకి ఫుల్గా సర్వీసెస్ అందించడానికి అవకాశము ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ 10 ఫ్యామిలీస్ an elder is considered practically a wise idea for churches. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకున్నట్లయితే 10 కుటుంబాలకి ఒక ఎల్డర్ని నియమించి ఆ ఎల్డర్ ఈ 10 కుటుంబాలని కేర్ తీసుకోవాలి. ఆ 10 కుటుంబాలు ఈ ఎల్డర్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ అందించేటువంటి విధంగా గనక ముందుకు సాగినట్లయితే ప్రాక్టికల్గా ఇటువైపు వీళ్ళకి విశ్వాసులకి, అటు ఆ ఎల్డర్ గారికి కూడా అన్ని రకాలు కూడా బాగుంటుంది అన్నది ఒక ప్రాక్టికల్ ఐడియా. నెక్స్ట్, another question relevant to the office of the elders is this:
కుడ్ దేర్ బి ఓన్లీ వన్ ఎల్డర్ ఫర్ ఏ చర్చ్? ఒక సంఘానికి ఒకే ఎల్డర్ ఉండొచ్చా అని ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే, ఇన్ ద న్యూ టెస్టిమెంట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ సజెషన్ ఆర్ ప్రెసిడెంట్ ఫర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎల్డర్ ఫర్ ఏ చర్చ్. బైబిల్లో క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఒక వ్యక్తిని ఎల్డర్గా, ఒకే ఒక వ్యక్తిని ఎల్డర్గా నియమించడం అనేది బైబిల్లో మనకి ఎక్కడ కనబడదు. ఈవెన్ అలా చేసుకోవచ్చు, ఒక వ్యక్తినైనా ఎల్డర్గా అపాయింట్ చేసుకోవచ్చు అనే సజెషన్ కూడా మనకి ఎక్కడ బైబిల్లో కనబడట్లేదు. ద ఆఫీస్ ఆఫ్ ద ఎల్డర్ ఆల్వేస్ అపియర్స్ యాజ్ ఏ ప్లూరల్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలు ఎక్కడ చూసినా సరే సంఘ పెద్దలు 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 ఎల్డర్స్ అని బహువచన ప్రయోగమే తప్ప ఏకవచన ప్రయోగం ఎక్కడా మనకు కనబడట్లేదు. వారు ప్రతి పట్టణంలో సంఘములకు పెద్దలను ఏర్పరిచిరి అని మనం చూస్తాం. పెద్దను ఏర్పరిచిన ఏకవచనం మనకు ఎక్కడా కనబడదు. పౌలు తిమోతికి చెప్పినా, తీతుకు చెప్పినా ఎల్డర్స్ని అపాయింట్ చేయమని చెప్పాడు తప్ప ఎల్డర్ అని ఒకరినే ఎల్డర్గా సంఘానికి ఒక ఎల్డర్ని అపాయింట్ చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. But it poses a practical question. If there is only one person in a church qualified for appointment as an elder, should he be appointed? There is no consensus on this matter. Some say yes, some say no. ఒకవేళ ఒకే ఒక వ్యక్తి అర్హత కలిగిన వాడు ఉన్నాడు మా సంఘంలో, మరి ఆయన్ని మేము ఎల్డర్గా అపాయింట్ చేసుకోవచ్చా అంటే కొంతమంది ఎస్ అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది నో అనేవాళ్ళు ఉంటారు. ఏక అభిప్రాయానికి వచ్చి ఇది చేయండి ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్. దోస్ హూ సే ఎస్, ఒకవేళ ఎస్ పర్లేదు అపాయింట్ చేసుకోండి అని ఎవరైనా చెప్తే, those who say to the question say that it is better to have one elder than none. అసలు ఎవరు ఎల్డర్స్ అనే వాళ్ళే లేకపోవడం కంటే ఒకడన్నా ఉండడం బెటరే కదా అని అనేవాళ్ళు ఏమంటారంటే ఎస్ అనే బ్యాచ్ లో వాళ్ళు ఉంటారన్నమాట. నో అనే బ్యాచ్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, దోస్ హూ సే నో టు ద క్వశ్చన్ సే ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ మోర్ క్వాలిఫైడ్ పీపుల్ టు బి అపాయింటెడ్ so that there will be a biblical system of plural eldership. ఎవరైతే ఒక్కడిని అపాయింట్ చేయడం వ్యతిరేకిస్తారో, అంటే ఒకే ఎల్డర్ని నియమించడం అనే దాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఏమంటారంటే, మనము తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే వెయిట్ చేసి క్వాలిఫైడ్ పీపుల్ కనీసం ఇద్దరైనా వచ్చేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేంత వరకు ఆగి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని నియమించుకున్నట్లయితే మనం వాక్యానుసారమైన బహుముఖ పెద్దల నాయకత్వాన్ని మనము కలిగి ఉంటాం కదా. దట్స్ ఎ బిబ్లికల్ సిస్టమ్ కదా. ఆ బిబ్లికల్ సిస్టమ్ ఏర్పడేంత వరకు మనం వెయిట్ చేస్తే మంచిది కదా, ఓపికతో ఉంటే మంచిది కదా. ఎందుకు బైబిల్ చెప్పని దానికోసం మన తొందరపడాలి అన్నది నో చెప్పేవారి యొక్క వాదన. Okay, appointing just one man as elder would be creating a wrong precedent where that one elder would assume the office of one man pastor. ఒకే వ్యక్తిని ఎల్డర్గా నియమిస్తే డేంజర్ అంటే ఆ ఒకే వ్యక్తి టోటల్గా చర్చ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. వన్ మ్యాన్ పాస్టర్ లేకపోతే వన్ మ్యాన్ షో జరిగేటువంటి ప్రమాదము అక్కడ ఉన్నది. A compromise formula is sometimes adopted. The one qualified elder will be assisted by one or two other more mature men of the church with whom the qualified elder will consult on all matters and make a collective decision. ఇంకొక కాంప్రమైజ్ ఫార్ములా చెప్పేది ఏంటంటే, ఒకే క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నాడు, ఆయన ఎల్డర్గా పెట్టుకుందాం, ఆయనకి అసిస్టెంట్లుగా ఒక ఇద్దరు ముగ్గురు మెచ్యూర్ బిలీవర్స్ ని కూడా మనం ఏర్పాటు చేసుకుందాము. ఈ ఎల్డర్ గారు ఏది సొంతంగా చేయడానికి వీల్లేదు, ఆ ఇద్దరు ముగ్గురు మెచ్యూర్ బిలీవర్స్ తో సంప్రదించి వాళ్ళని కన్సల్ట్ చేసి ఫైనల్ గా అందరూ ఏకీభవించే నిర్ణయమే కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలి అన్నది ఈ కాంప్రమైజ్ ఫార్ములాను ఫాలో అయ్యే వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన. These mature men, if they meet all the qualifications for elders, could eventually be appointed as elders. వాళ్ళు ఏమంటారంటే,
ఈ మెచ్యూర్ మెన్ ఎవరైతే ఉన్నారో, పరిపక్వత కలిగిన సహోదరులు ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తులో వాళ్ళు ఎల్డర్స్‌కు ఉండే క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళు కలిగి ఉన్నట్లయితే వాళ్ళనే మనము ఎల్డర్స్‌గా కూడా నియమించుకోవచ్చు అన్నది వీళ్ళు చెప్పేటువంటి ఆలోచన. నెక్స్ట్. ఓకే. ఇవి కొంతమంది ఒక రకరకాలుగా చెప్పేటువంటి ఆలోచన. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే బైబిల్‌లో ఎక్కడా కూడా సింగిల్ పర్సన్‌ని ఎల్డర్‌గా అపాయింట్ చేసేసి, ఆ ఒక్క ఎల్డరే సంఘాన్ని నడిపించడం అనేది మనకు బైబిల్ ఎక్కడా కనబడదు. ఇట్స్ ఆల్వేస్ వైస్ టు ఫాలో ద బిబ్లికల్ ప్యాటర్న్. I think it's better to wait at least to get 2 qualified persons for eldership. ఎల్డర్స్ ఆఫీస్ కోసం కనీసం ఒక ఇద్దరు వ్యక్తులైనా మనకి దొరికేంత వరకు, అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ దొరికేంత వరకు ప్రార్థనాపూర్వకంగా వెయిట్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే అది బిబ్లికల్ సిస్టమ్. దేవుడు పెట్టిన సిస్టమ్ ఎప్పుడు కూడా మంచిది. బైబిల్‌ని ఫాలో అవ్వడం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఎవరిని సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు ఫాలో అల్టిమేట్లీ బైబిల్. కాబట్టి బైబిల్ ప్రకారం బహుముఖ నాయకత్వం అనేది సంఘానికి దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి మినిమం ఇద్దరు ఎల్డర్స్ నియమించడం అనేది వాక్యానుసారం. అలాగ మనం నిర్ణయం తీసుకున్నట్లయితే మనకి బాగుంటుంది. ఎందుకంటే దేవుడి పద్ధతి, దేవుడి ప్రణాళిక, దేవుడి సిస్టమ్, దేవుడి యొక్క డిజైన్ ఆల్వేస్ గుడ్. ఓకే, మంచిది. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు బైబిల్ సత్యాలు నీ కొరకు ఛానల్లో అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జాయిన్ రెగ్యులర్లీ. ఎవ్రీ మండే మీకోసం ఈ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ మీ ప్రాంతాల్లో థియాలజీ సెమినార్స్ మీరు కావాలని కోరుకున్నట్లయితే దయచేసి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 8309877618. ఎవరికైనా మీ ప్రాంతాల్లో నిజంగా ఆసక్తి కలిగి ఉండి బైబిల్ సత్యాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మీ ప్రాంతాల్లో సెమినార్స్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మేము వచ్చి వాళ్ళకి థియాలజీ నేర్పించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. సో మంచిది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్.